రామాయణంలో శబరి పాత్ర ఎంత ముఖ్యమైందో చెప్పారో, అలానే ఇంకా ముఖ్యమైన పాత్రల గురించి చెప్పండి. అంటే ప్రేక్షకులకు తెలియనివి చాలా మందికి తెలియకుండా ఉంటారు అవును. కదండీ! అలాంటి పాత్రల గురించి మాకు చెప్పండి. అయితే మనకి రామాయణం అంటే ఎక్కువగా కథ అందరికీ తెలిసిందే కదా. అవునండి. దశరథుడు, లేకపోతే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అవునండి. అటు ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, ఇలా కొన్ని పాత్రలు ఉన్నాయి. అటు రావణాసురుడు, మండోదరి, విభీషణుడు, శూర్పణఖ, ఇలా వీటన్నిటి గురించి అందరికీ తెలుసు. అవునండి. కానీ కొన్ని పాత్రల గురించి మనకి తెలియదు. కానీ వాళ్ళు చేసిన సహాయం ఏదైతే ఉందో అది అంతా ఇంత కాదు. అంటే వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. బహుశా చాలా మందికి తెలియదు. అంటే రామాయణం పూర్తిగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి వాళ్ళలో ఈరోజు మనం సంపాతి గురించి మాట్లాడుకుందాం. అలాగేనండి. సంపాతి అంటే ఎవరై ఉంటారు? అంటే మీరేమన్నా అనుకుంటున్నారా? సంపాతి అంటే ఎవరు? ఎవరికైనా స్నేహితుడు? స్నేహితుడు. ఇంకా ఇంకా మీరు చెప్పాలి, ఇప్పుడు మాకు తెలియదు కాబట్టి. సంపాతి అంటే ఒక పక్షి. పక్షి. పక్షి పేరు సంపాతి. సంపాతి. ఇంటికి ఈ పక్షి చేసిన సహాయం ఏమిటి మనం చెప్పుకుందాం. అయితే రామాయణంలో రాముడికి కష్టం, పెద్ద కష్టం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆయన అడవికి వచ్చినప్పుడు కాదు. అంటే ఆయన ఆనందంగానే వచ్చేసారు ధర్మం కోసం, నాన్నగారి యొక్క మాట వినాలని. కానీ సీతమ్మ వారి అపహరణ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు ఆయన వెతుకుతున్న సమయంలో సుగ్రీవుడిని కలుసుకోవడం, తర్వాత సుగ్రీవుడికి రాజ్యం అప్పచెప్పడం, అంటే వాలి వధ అయిపోయిన తర్వాత ఇప్పుడు సుగ్రీవుడు కొంతమందిని పంపిస్తాడు. అంటే తన వానర సైన్యంలో కొంతమంది ఇటు వెళ్ళండి, కొంతమంది అటు వెళ్ళండి. ఎందుకంటే సీతమ్మ ఎక్కడున్నారు ఎవరికీ తెలియదు. ఎక్కడో ఉన్నారు. ఎవరు తీసుకుని వెళ్ళారు ఎవరికీ తెలియదు. కానీ ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. తెలిస్తే కదా అక్కడికి వెళ్తారు. అంటే ఇదంతా తెలియకముందు అలా ఆ వానర సైన్యాన్ని విభజన చేశారు. మీరు తూర్పు వైపు వెళ్ళండి, మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. అందరికీ చాలా ఇదిగా చెప్పారట. ఏంటి అంటే ఎలాగైనా మీరు నెల రోజుల లోపు, అంటే అలా గట్టిగా చెప్తే విని పనులు చేస్తారు కదా. ఆ రకంగా ఆయన రాజు కదా, ప్రభువుగా ఆదేశం ఇచ్చారు. అయితే అంగదుడు అంటే వాలి యొక్క కుమారుడు. అంటే సుగ్రీవుడి యొక్క అన్న అయిన వాలి కుమారుడు. వాలి చనిపోయిన తర్వాత అంగదుడికే పట్టాభిషేకం చేస్తారు, యువరాజు పట్టాభిషేకం. సుగ్రీవుడి తరువాత ఈ అంగదుడు రాజ్య పరిపాలన చేస్తాడనమాట. ఆ అంగదుడు కొంతమంది సైన్యాన్ని పట్టుకుని ఒక చోటికి, ఒక ప్రదేశానికి వెళ్ళి వెతుకుతున్నారు. అందరూ వెతుకుతున్నారు. అయితే వాళ్ళతో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు. ఇలా వాళ్ళందరూ వెతుకుతూ ఉంటే వాళ్ళకి చాలా కాలం అయిపోయింది, సీతమ్మ వారు దొరకట్లేదు. అయితే ఆ సమయంలో వాళ్ళు అనుకున్నారట, ఇంతకాలం అయిపోయింది, ఒక నెల రోజుల్లోపే రమ్మని చెప్పారు, ఎలాగైనా సీతమ్మ గురించి ఏదో ఒక విషయం తెలుసుకుని, మరి ఇప్పుడు చెయ్యలేకపోయాం కాబట్టి ఏం చెయ్యాలి ఆలోచిస్తున్నారు. భయం కలుగుతోంది. అంటే ఏ మొహం పెట్టుకుని వెళతాం? సుగ్రీవుడు ప్రభువుగా వాళ్ళు చూస్తున్నారు. ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలి అని భయపడుతూ అప్పుడు అంగదుడు అంటాడట, ఇక్కడ ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన మరణశిక్ష వేస్తారు. ఎందుకంటే ఆయన చెప్తారు, మీరు గనక ఈ పని చెయ్యలేకపోయారా మీ పని ఉంటుందని భయపెట్టారు. తప్పదు కదా. అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అంగదుడు అంటాట, మనం ఇలా వెళితే అంటే ఏమీ మనం ఇంకా కనుక్కోలేకపోయాం, తెలీదు ఏ విషయము. ఇప్పుడు ఇలా వెళితే గనక ఖచ్చితంగా మనల్ని చంపుతారేమో అంటే ఆయన ఊహించుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఊహించుకుంటున్నాడు, ఎంతైనా నా సొంత తండ్రి కాదు కదా, నా తండ్రి యొక్క తమ్ముడు కదా, మరి ఏమో, మరి ఆ పాత కక్ష వల్ల నన్నేమైనా చేస్తాడేమో, ఈ ఏమోలు ఎక్కువైపోయాయి. కాబట్టి పని చేయలేకపోయాను అనే బాధ లేదు, పని చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి రాజుని. అలా ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళి ఆయనతో చనిపోవడం కన్నా ఇక్కడ మనమే ఆత్మహత్య చేసేసుకుందాం, మనమే ప్రాణత్యాగం చేసేసుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారట. మరి చేసుకుంటారా అండి? అయితే అంగదుడు అలా అన్నాడు. అంటే అంగదుడు అక్కడ ప్రభువై ఒక గుంపుగా వానరులకి ఆయన నేత కదా, ఆయన అలా అన్నాడు. అందరినీ భయపెట్టేశాడు. మరి మీరు వెళ్తే ఇప్పుడు ఏమవుతుందో మనం వెళితే అని. కొంతమంది భయానికి, అంటే నిజంగా జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మనం ఇది చేయలేదు కదా, అంటే ప్రభు ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్టుగా వేరే దారి ఆలోచిస్తూ ఉంటారు కదా, భయపడిపోయి. అలాగా అందరూ అనుకున్నారట, నిజమే కదా, ఇప్పుడు ఏం చేద్దాం, సరే మరి అందరం ఇక్కడే ప్రాణత్యాగం చేసుకుందాం, అక్కడికి వెళ్ళి చచ్చిపోవటం ఎందుకు, ఏదో ఓడిపోయాం అన్నట్టుగా ఇక్కడే అని చెప్పారు. మరి ఏం చేయాలి ప్రాణత్యాగం చేసుకోవాలి అంటే అన్నారట, మనము దర్భలు వేసుకుని అలా పడుకుని పోదాము, క్రూర మృగాలు వస్తూ ఉంటాయి, ఇవి వానరులు క్రూరమైన మృగాలు కావు కదా, కానీ అడవిలో బోల్డ్ అని క్రూర మృగాలు ఉంటాయి,
అవి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తినేస్తాయి, ఏదోటి అయిపోతుంది, అందుకని మనం అలా పడుకుని ఉండిపోదాము, ఇంక మనం వెళ్ళొద్దు అనుకున్నారట. ఇవన్నీ ఆంజనేయ స్వామి వింటున్నారు, అక్కడే ఉన్నారు కదా. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా చాలా బుద్ధితో మాట్లాడతారు. అంటే ఇలాంటి పరిస్థితి అంగదుడికి కలిగింది, మనకి కూడా కలుగుతూ ఉంటుంది మనం పోలిక చేస్తే. అంటే ఏదైతే మనకి పని అప్పచెప్తారో, ఉద్యోగంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, దాన్ని చెయ్యలేకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైనా కావచ్చు, భయంతో అబద్ధాలు ఆడడము, లేకపోతే వాళ్ళని ఇంకేదో మభ్యపెట్టడము, లేకపోతే అసలు అక్కడికి వెళ్ళి నిజం చెప్పొద్దు అని అనుకోవడము, ఏదో ఒక కారణం వెతుక్కుంటాం, దానివల్ల తప్పులు చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అధైర్యంగా వెళ్ళి నా వల్ల ఇది కాలేదు అని మనం చెప్పలేం. చాలా సందర్భాలు మన జీవితంలో మనం చెప్పలేం, మనం ఓటమి ఒప్పుకోం. కాబట్టి ఇలా చెప్పడం కన్నా అసలు వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అని అనుకుంటూ ఉంటాం కదా. అటువంటి వాళ్ళకి ఆంజనేయ స్వామి నేర్పుతున్నారు. ఆయన అంటారు, ఏదైతే మన వల్ల తప్పైపోయిందో, అంటే మనం అందరం ఉన్నాం, ఇప్పుడు మనం వెతకలేకపోయాము, దీనికి కారణాలు బోల్డ్ ఉంటాయి. అలాంటి కారణాలు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలగాలి. చెప్పుకుని ప్రభువు మన మాట వినేటట్టుగా, మనల్ని అర్థం చేసుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి. అంతేగాని ఇలా ఆత్మహత్య చేసుకుంటే, అక్కడ పరివారాలు ఉన్నాయి కదా మీకు సంబంధించి, వానర జాతికి కూడా, మరి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇలా మీ ఒక పని జరగలేదు అని, అంటే విఫలమైనందుకు, ఓడిపోయినందుకు జీవితం కోల్పోతే ఏమవుతుంది? అలా కాదు కదా. ఇంకా ఓర్పుతో, సహనంతో ముందుకు వెళ్ళాలి అని ఆంజనేయ స్వామి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే నేరుగా ఇలా చెప్తే వింటారా? లేదు లేదు, చచ్చిపోదామని అనుకున్న వాళ్ళు ఎలాగైనా చచ్చిపోదామని అనుకుంటారు. కాబట్టి చాలా చక్కగా, అంగదా నీకన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు, అందుకే నీకే యువరాజు పట్టాభిషేకం చేశారని ముందుగా బాగా పొగుడుతూ పొగుడుతూ పొగుడుతూ, అంటే నా వల్ల కాదు కాదు అని అంటే, నీ వల్ల ఎందుకు అవ్వదు, నీ వల్లే అవుతుంది అని మనం మొదలుపెట్టాం మాటలు. ఖచ్చితంగా వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. అంటే ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపి, అసలు నువ్వేమనుకుంటున్నావు, నీకున్న శక్తి ఏమిటి, నువ్వు ఇలా చనిపోవడం ఏమిటి, నువ్వు వెళ్ళి సుగ్రీవుడితో మాట్లాడితే ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి, పైగా నువ్వు భయపడుతున్నావు, అటువంటిదేం లేదు, సుగ్రీవుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకంటే ఇది రామకార్యం, సుగ్రీవుడి కోసం కాదు, మనం అందరం కష్టపడి పని చేయాలి, అందుకే ఇలా అన్నారు అని చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే రాముడి గురించి, ఈ రాముని యొక్క మాట ఇదంతా వినిపించిందో, మెల్లిగా అర్థం చేపిస్తున్నారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా భయపడకూడదు, ప్రభు దగ్గర ఏది దాచకూడదు, మీరు ఎందుకు వెతకలేకపోయారు, ఇవన్నీ చెప్పుకోగలగాలి అని అన్నీ చెప్తున్నారు. నెమ్మదిగా అంగదుడు మనసు కూడా మారుతోంది. అలా మారుతున్న సమయంలో పెద్ద పెద్దగా కేకలు వినిపించాయి. అందరూ ఒక్కసారి చూశారట. చూస్తే అక్కడ దూరంగా పర్వతం పైన, పర్వతం ఆకారంతో ఉన్న పెద్ద పక్షి కూర్చుని ఉంది. కాకపోతే పక్షి అంటే ఎగురుతుంది కదా, ఈ పక్షికి రెక్కలు లేవు, అందుకని అది ఎగరకుండా అలాగే కూర్చుంది. కానీ పెద్ద పెద్ద కేకలు పెడుతోంది, అంటే ఏదో చెప్పాలనుకుంటా. సరే అని వీళ్ళందరూ ఒక్కసారి అటు చూశారు. ఇప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకోవటం ఇవన్నీ కాదు, అక్కడ చూశారు. చూసిన వెంటనే ఆ పక్షి అంటోంది, మాట్లాడుతోంది, వాళ్ళకున్న భాషలు వాళ్ళకు ఉంటాయి కదా. అయితే ఆ పక్షి అంటోంది, అంటే నేను వింటున్నాను, రాముడు, రామకార్యము, అది ఇది, సుగ్రీవుడు, ఇవన్నీ వింటున్నాను, మరి ఎవరు మీరు, ఏంటి, నేను అక్కడికి రాలేను, ఎందుకంటే నాకు రెక్కలు లేవు, మీరే ఇక్కడికి వచ్చి చెప్పండి ఏం జరుగుతోంది అని. అంటే వీళ్ళందరూ భయపడతారు, అమ్మో మేము అక్కడికి వెళ్తే తినేస్తుంది మొత్తం, అదేదో రాక్షస పక్షిలా ఉంది, అందుకే రండి రండి అంటోంది, మనం వెళ్ళొద్దు అనుకున్నట్టు. అప్పుడు ఒక వానరం లేచి, ఎలాగో మనం చచ్చిపోదాం అనుకుంటున్నాము, అక్కడికి వెళ్ళి ఆ పక్షి తినేస్తే ఏమిటి, ఆహారమైనా అవుతాము, ఎలాగో మన ఉద్దేశం అదే కదా, పదండి పోదామని అందరు కలిసి పక్షి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ పక్షి, వీళ్ళు మాట్లాడుకున్నారు కదా అన్ని మాటలు, అది వింటూ ఇప్పుడు ఆ పక్షి అంటుంది, ఏదో అంటున్నారు మీరు, రాముడి గురించి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, వీటి గురించి నాకు చాలా విషయాలు తెలుసు, కాబట్టి మీరు ఎవరు, ఏం మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పండి అని పక్షి అంటుందట. అంటే అప్పుడు ఆంజనేయ స్వామి చక్కగా రామ కథ చెప్పడం మొదలుపెట్టారు. నువ్వెవరు అన్న వెంటనే మనం మన గురించి చెప్పుకోవడం మొదలు పెడతాం, అది నేను తెలీదా, నేను ఫలానా ఫలానా ఫలానా. అలా కాదు, ఆంజనేయ స్వామి ఎప్పుడు మాట్లాడినా అద్భుతంగా మాట్లాడతారు, ఏది మాట్లాడాలో అది మాట్లాడతారు. అందుకే వారు మొదలుపెట్టారు. అనగనగనగనగా దశరథ మహారాజు, రాముల వారు ఇలా అంటే తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్యానికి వచ్చేశారు, సీతమ్మ వారిని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు సంపాతి మాట్లాడడం మొదలు పెడతాడు.
సంపాతి అంటే ఎవరు అంటే జటాయువు అనే ఓ పక్షి మాట మనం వింటూ ఉంటాం కదా. అవునండి. జటాయువు రావణాసురుణ్ణి చూస్తాడు, ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ జటాయువు రెక్కలు తెంపేసి మొత్తానికి జటాయువు చచ్చిపోయేటట్టుగా రావణాసురుడు చేస్తాడు కదా. అయితే జటాయువు ఇంకా ఏమీ చెప్పకముందే పాపం చనిపోతాడు. అందుకని ఎవరు తీసుకుని వెళ్ళారు అన్నది తెలియదు. అయితే ఇప్పుడు సంపాతి రామ కథ విన్న తర్వాత, ఓహో అయితే నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, ఇది మీకు నేను చెప్తాను అంటే, అసలు నువ్వెవరు, నీకేం తెలుసు అని అడిగితే అప్పుడు సంపాతి చెప్పడం మొదలు పెడతాడు. జటాయువు నా సోదరుడు అంటే తమ్ముడు అవుతాడు. సంపాతి అనేటప్పటికి మగపక్షి అన్నమాట. ఈ రకంగా అయితే జటాయువు. అయితే సంపాతి ఇప్పుడు మాట్లాడుతూ, మేము చిన్నప్పుడు కలిసి ఎగిరి అటు ఇటు కొంచెం అల్లరి చిల్లరగా పై వరకు ఎగురుతూ ఉండేవాళ్ళం. ఒకసారి సూర్యుడి దాకా, సూర్యుడు ఎలా అయితే ప్రయాణిస్తాడో సూర్యుడితో పాటు వెళ్దామని అనుకున్నాము. సూర్యుడి దగ్గర ప్రయాణించడం అంటే చాలా కష్టం కదా, వేడి, ఆ వేడి ఎవరు తట్టుకోలేరు. కానీ అప్పుడు తెలియని వయసు, ఏదో అల్లరిగా, ప్రమాదం అంటే తెలియదు కదా, అందుకని ఆ పక్షులు రెండు ఒకసారి అలా వెళ్ళిపోయాయట దగ్గర దాకా. అప్పుడు ఆ సూర్యుని యొక్క వేడికి ఈ జటాయువు ముచ్చపోయి కింద పడిపోయాడు ఎక్కడో. కానీ సంపాతి కొద్దిగా తట్టుకుని మళ్ళీ ఆ రెక్కల్ని అడ్డు పెడుతుందట, తమ్ముడికి ఏం అవ్వకూడదని. అలా అడ్డు పెట్టేటప్పటికి రెక్కలు పూర్తిగా కాలిపోయాయి. అప్పటి నుంచి కాలిపోయిన రెక్కలు ఎక్కడుంటే అక్కడ అలా పడిపోయింది. అందుకే ఏ కొండ మీద అయితే ఉందో ఆ కొండ మీద ఆ పక్షి అలా ఉండిపోయింది. ఇప్పుడు జటాయువు ఇక లేడు అని, జటాయువు ఇలా సహాయం చేస్తూ రామకార్యంలో చనిపోయాడు, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కదా. అప్పుడు సంపాతి చాలా బాధపడుతూ, అయ్యో అయితే ఏ రకంగా అయితే నా తమ్ముడు రామకార్యం కోసం తన ప్రాణాలను విడిచిపెట్టాడో నేను కూడా మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. ఏ రకంగా సహాయం చేస్తాడు అంటే మాట సహాయం. ఇప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, సంపాతి చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, నేను చూశాను, పెద్ద పక్షి కదా, పెద్ద కొండ మీద ఉంది, రావణాసురుడు, ఆ అసురుడి పేరు రావణాసురుడు, ఆ అసురుడు తీసుకుని వెళ్ళిపోయాడు సీతమ్మను. ఎందుకంటే నేను చూశాను. ఆ సమయంలో సీతమ్మ కూడా తన దగ్గర ఉన్న ఆభరణాలన్నీ గబగబా తీసి ఆమె ఎక్కడో విసిరేయడం జరిగింది. అవన్నీ నేను చూశాను. కాకపోతే తను వెళ్ళలేదు కదా, ఎందుకంటే రెక్కలు లేవు, ఆదుకోలేదు. అందుకని చాలా బాధపడుతూ, ఇప్పుడు రావణాసురుడు అంటే తనకి కూడా వైరము, ఎందుకంటే తమ్ముడిని చంపింది రావణాసురుడే కదా, ఆ రెక్కలు కత్తిరించేసి చెప్పి, రావణాసురుడు అంటే లంక ఎక్కడ ఉంటుంది, లంకకు చేరుకోవాలంటే 100 యోజనాల సముద్రం దాటాలి. ఈ వివరాలన్నీ సంపాతి చెప్తాడు. చెప్పి, మీరు అందుకని ముందు ఈ ప్రయత్నం వైపు మీరు అడుగులు వేయండి అని చెప్తే, అప్పుడు సరే అని మొత్తానికి సీతమ్మ వారి యొక్క జాడ అన్నది తెలిసింది కదా, ఎక్కడ ఉంటారు, ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు, ఆ లంక ఎక్కడ ఉంటుంది ఇప్పుడు తెలిసింది. తర్వాత చేయవలసిన పని ఏమిటి అంటే అక్కడికి వెళ్ళడం. అప్పుడు వీళ్ళందరూ ఆనందంగా మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు, ఎక్కడెక్కడ సమస్యలు అలా ఉండిపోతూ ఉంటాయో, అంటే దీనికి ఇంకొక మార్గం లేదా, మనం ఏమీ చేయలేము అని ఎప్పుడైతే మనం అంతా వృధా అని అనుకుంటూ ఉంటామో, అక్కడక్కడ రామనామం రక్షిస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఆంజనేయ స్వామి రామనామాన్ని పలుకుతూ ఉంటాడు. నేనే గొప్ప అని ఎప్పుడు అనడు పాపం. అందుకే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆంజనేయ స్వామినో అయితే రామనామాన్నో స్మరించుకుంటే ఆ సమస్యకి ఒక పరిష్కారం వస్తుంది. అలా సంపాతి అనే ఒక పక్షి, ఈ పక్షి అసలు సీతమ్మని ఎవరు తీసుకుని వెళ్ళారు అన్న విషయం చెప్తుంది. అంటే రామాయణంలో ఇటువంటి పాత్రలు బోల్డ్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వాటి పాత్ర ఎంతగానో ఉంటుంది, మనకు అది ఎక్కువగా తెలియదు. మనం ఎంతసేపు ఆంజనేయ స్వామి సముద్రం దాటి వెళ్ళారు, సీతమ్మ వారిని అక్కడ వెతికారు, కానీ అక్కడ ఉంది సీతమ్మ అని చెప్పింది మాత్రం సంపాతి. సంపాతి యొక్క గొప్పతనం చాలా చక్కగా వివరించారండి.